హాయ్ గైస్, జస్ట్ మనం రోపియో దగ్గరికి వచ్చేసాము. రోపియో ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి దామోదర్ అనే కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది నార్మల్గా 800 మీటర్స్ డిస్టెన్స్ వెళ్తుందంట రోప్వే. అండ్ రోప్వే గురించి డీటెయిల్స్ తెలుసుకొని ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నార్మల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేసి 146 అనమాట, అబౌవ్ 5 years. అండ్ మంత్లీ పాస్ అయితే 1000 రూపీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ వన్స్ మనకి టికెటింగ్ వచ్చేసరికి అక్కడ ఫ్రీ పాస్ ఉంటుంది. గాయస్, మనం రోప్వే దగ్గరికి అయితే వచ్చాము అండ్ ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. వన్స్ లోపలికి వెళ్ళాక సెపరేట్ వీడియో తీస్తాను, కంప్లీట్ వ్యూ మొత్తం. సో గైస్, ఇప్పుడే మనం రోప్వే అయితే ఎక్కాము. ఇక్కడ ఇది ఆర్టీసీ బస్ కంటే ఘోరంగా ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి అందరు తెలుగు వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఓపెన్ గా మాట్లాడదాం అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యేసరికి ఆగిపోవాల్సి వస్తుంది. వెనకాల మేడం ఏమో కండక్టర్ ఒక్కడే తక్కువైనా ఉంటుంది. బట్ వ్యూ అయితే బాగుంది కానీ ఆర్టీసీ కంటే ఘోరంగా ఉంది, అదొక్కటే నచ్చలేదు. సో గైస్, టాప్ వ్యూ అయితే చాలా బాగుంది. స్లీపింగ్ లైక్ ఇడ్లీ. సాయి గైస్, మనం ప్రెసెంట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. రివర్స్ వచ్చేటప్పుడు రైట్ సైడ్ వ్యూ అనేది చూస్తాము, అది కూడా చాలా బాగుంది. సో గైస్, ఇది రైట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ కంటే రైట్ సైడ్ చాలా బాగుంది. లైక్ ఇటు సిటీస్ ఎక్కువ ఉన్నట్టుంది. సో ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనం అప్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి వ్యూ చాలా బాగుంది, ఎక్స్ప్లోర్ చేయండి. అందరికన్నా టాప్ రామదే ఉందా మేడం? 5 star హోటల్. ఇప్పుడు మనం అటు సైడ్ దిగినా నేను పోలే. సో గైస్, మనకి అక్కడ టాప్ లో బిల్ బోర్డ్ కనిపిస్తుంది కదా, అది మన స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అండ్ అదే ఎండింగ్ పాయింట్ కూడా. అండ్ ఇది 800 మీటర్స్ కాబట్టి ఐ థింక్ సో చాలా తొందరగా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి తెలుగు వాళ్ళు కనిపించారు. హాయ్ సార్, సే హాయ్. హాయ్ సార్, నమస్తే, జై తెలంగాణ. అయితే నాకు చాలా బాగా నచ్చింది లొకేషన్ లో. వెల్కమ్ టు ఇండియాస్ బడ్జెట్ బజార్, స్మార్ట్ బజార్. సో గైస్, ఫైనల్ గా రోప్వే కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అవర్ ప్లాన్ వచ్చేసి డార్జిలింగ్.